నమస్తే సార్ మీ పేరు చెప్పండి. సంజీవ్ కుమార్ బోధన్ మండల్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీ. సార్ చెప్పండి, అంటే ఈ బోధన్ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ ప్రచారం ఏ విధంగా జరుగుతోంది, ఇక్కడ ప్రజల స్పందన ఎలా ఉంది అంటారు? మా ప్రచారము మేము గత 4 రోజుల నుంచి మా గౌరవ తాజా మాజీ శాసనసభ్యులు వెంట మేము ప్రతి వార్డు విజిట్ చేయడం జరుగుతున్నది. ఏ వార్డులో చూసినా కూడా విశేష ఆదరణ, ఆ జన ప్రపంచం చూస్తూ ఉంటే మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ బోధన్ మున్సిపాలిటీని కైవసం చేసుకుంటామన్న పరిస్థితులు ఈరోజు జనంలో కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా కారు గుర్తు ఓటేసి జనం బీఆర్ఎస్ పార్టీకి నీరాజన పలుకుతారని మేము అనుకుంటున్నాం. అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏమైతే ఉన్నాయో అవి సరిగా నెరవేర్చలేకపోయారు, అందువల్ల చాలా డిసప్పాయింట్ అయినట్టుగా ఇక్కడ ప్రజలు కానీ బోధన్ నియోజకవర్గం ఉన్నటువంటి పీపుల్ అందరినీ కూడా సర్వేలో మనం చూస్తుంటే అనిపిస్తూ ఉందండి వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటే. అంటే దీని పట్ల, ఈ హామీల పట్ల, ఈ పథకాల పట్ల మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం. పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రతినిధులు రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళ ప్రతినిధులు కానీ అనేక హామీలు ఇచ్చి ప్రజలకు మోసం చేయడం జరిగింది. ఎన్నో రకాల హామీలు ఇచ్చి 420 హామీలు, 6 గ్యారెంటీలు, ఇంతవరకు ఒక బస్సు తప్ప ఏ గ్యారెంటీ అమలు కాలేదు. ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని ప్రజల్ని అష్టకష్టాల పాలు చేస్తున్న సందర్భం నాడు తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా కనబడుతున్నది. ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో దానికి ధీటుగా గుణపాఠం చెప్పడానికి ప్రజలు సన్నిద్ధమై ఉన్నారని చెప్పేసి తెలియడం. అంటే ఇప్పుడు ఈ 38 వార్డులలో కూడా మీరు అందరూ పర్యటించడం 100% జరిగిందనే తెలుస్తూ ఉందండి. అంటే ఇప్పుడు ఈ 38 వార్డులలో ఎన్ని వార్డులలో గెలవచ్చు, ఎంత మెజార్టీ రావచ్చు అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఈ 38 వార్డులలో 10లో 7 స్థానాలు, అంటే సుమారు మేము 20 క్రాస్ చేసి 20 పైచిలకు గెలుచుకుంటామని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. అందుకు ప్రజలు కూడా మాకు చూస్తే వారి స్పందన చూస్తూ ఉంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టే దిశగానే పయనిస్తున్నారని చెప్పేసి, స్వచ్ఛందంగానే పట్టం కట్టదలుచుకున్నారని చెప్పి వారి యొక్క అభిప్రాయం మాకు ప్రజలలో వాళ్ళ ఫేస్ రీడింగ్ చెప్తా ఉన్నదని చెప్పేసి. ఓకే, అంటే ఇప్పుడు చాలా హామీలతో షకీల్ గారు కావచ్చు, మీ పార్టీ కార్యకర్తలే కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మంచి మంచి హామీలతో ముందుకెళ్తున్నారు. గతంలో జరగలేనటువంటి డెవలప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మేము చేసి చూపిస్తామంటున్నారు. ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫేస్ చేయించగలుగుతాం మేము దగ్గరుండే అని చెప్తున్నారు. అసలు మీకు ఎందుకు ఓటు వేయాలి అని అంటే ఏం చెప్తారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ? ఖచ్చితంగా అనేక హామీలు ఇచ్చి ఇలా ప్రభుత్వము దొంగ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు. ఒక హామీ కూడా నెరవేర్చలేదు. గతంలో కేసీఆర్ గారు ఎన్నో అభివృద్ధి పథకాలు తీసుకొచ్చి ప్రజలను కన్నబిడ్డలుగా పరిపాలించిన సందర్భం ఉన్నది. ఏవైతే ఈ రోజు వాళ్ళు హామీలు ఇచ్చి ఒక హామీ కూడా నెరవేర్చలేదో, వాళ్ళు ఇచ్చిన హామీలని అలా మెడలు వంచి హామీలను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ మెజార్టీ స్థానాలు పట్టం కట్టినట్టయితే మెడలు వంచి అసెంబ్లీలో వారి మెడలు వంచి వారు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ప్రశ్నిస్తామని చెప్పేసి మనం చేస్తాం. ఓకే, వింటున్నారు కదండి, ప్రతి ఒక్క కార్యకర్తే కావచ్చు, అలాగే షకీల్ గారే కావచ్చు, అందరూ కూడా ఖచ్చితంగా అంటే 10కి 7 మంది, అంటే 20 మంది పైగానే మేము గెలుస్తాము, మంచి మెజార్టీతే మాకు వస్తుంది, ఎలాంటి సమస్యలు ఉన్నా మేము దగ్గరుండి అవన్నీ నెరవేర్చుకుంటాం, మేము డిమాండ్ చేసి మరి మేము ప్రభుత్వాన్ని మీద మేము ఫైట్ చేస్తాం, ఎట్లయినా మేము గెలుస్తామని అయితే అందరూ ఇక్కడ ధీమా వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి, మీ పేరు? దాదానగర్ విట్టాలో జడ్పీ మాజీ చైర్మన్ అండ్ బీఆర్ఎస్ స్టేట్ సెక్రటరీ, బోధన్ మున్సిపల్ ఇన్ఛార్జ్. ఓకే, ఇప్పుడు చూస్తూ ఉంటే కనుక ఇక్కడ అప్పుడే మీకు పండగ వాతావరణం వచ్చేసింది. గెలిచిన తర్వాత ఎలాంటి సెలబ్రేషన్ చేసుకుంటారో ముందుగానే సార్కి వచ్చి అందరు షకీల్ గారికి కంగ్రాట్స్ చెప్తున్నారు. అంత ధీమా ఎలా వస్తుంది మీ అందరికీ? ఎందుకంటే మా ఉద్యమ నాయకుడు, మా బాస్ కేసీఆర్ గారు తన ప్రాణాలను ఒడ్డి తెలంగాణ సాధించడం జరిగింది. తెలంగాణ సాధించిన తెలంగాణకు 10 సంవత్సరాల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో నంబర్ 1 తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు మనం చూసాం, ఆ 10 సంవత్సరాలు, ఈ 2 సంవత్సరాలు రాక్షస పాలన, ఒక దొంగ పాలన జరుగుతూ ఉన్నది. అయిన ఒక దొంగ ఒక 50 లక్షలు ఓటుకు నోట్లో దొరికిండు. నిన్ననే చూసాం మనం, ఫార్నిక్స్ ల్యాబ్ కూడా దగ్ధం చేయడం జరిగింది. దాంట్లో కూడా చాలామందికి ప్రజలకు అనుమానం ఉంది, ఈ ల్యాబ్ దగ్ధం చేసే దాంట్లో కూడా ఆర్ఆర్ఎస్ఎం ఉన్నది అనేది అందరు అంటున్నారు. ఎందుకంటే ఆడ ఎవిడెన్స్ లేదు కాబట్టి. మొన్న కూడా బినామీ పేరు మీద కేఎల్ఎస్ఆర్లు దాని మీద 6,000 కోట్లు ప్రజాధనం అటు మళ్లించడం జరిగింది. వాళ్ళు ఒక 2.5 కోట్ల కారు కూడా ఆయన ఖరీదు చేయడం జరిగింది. ఇట్లా అన్ని దొంగ బుద్ధులే, దొంగ మాటలే. గతంలో మనం చూసాం రామాయణంలో, హనుమంతుడు శ్రీలంకను కాల్చినట్టు
అది ఒక మంచి పనికి శ్రీలంకను అగ్గిపెట్టిండు హనుమంతుడు. కానీ నేడు రేవంత్ రెడ్డి తెలంగాణని అగ్గిపెట్టేసి తుదకైనా ఈ 2 ఏళ్ళు పాలించినాక ఆంధ్ర చేతిలో బాబుకు అప్పచెప్పాలని చూస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు ఇంత ధీమా వ్యక్తం చేస్తున్నారు కదా ఖచ్చితంగా గెలుస్తామని, అంటే ఇది హామీల ఎఫెక్ట్ అనుకోవచ్చా, ప్రభుత్వ పథకాలు అనుకోవచ్చా? ఏంటంటే మేము ఇచ్చిన పథకాలు ఒక్కటంటే ఒకటి చేయలేదు. వీళ్ళు ఎన్నికల్లో ఈయన రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిండు 6 గ్యారంటీలు 420 హామీలు అని చెప్పేసి, దాంట్లో ఒక్కటంటే ఒక్కటి ఫుల్ఫిల్ చేయలే. ఒక్కటి చేసిండు, అది ఉచిత బస్సు మహిళలకు. ఆ మహిళలు కూడా సాటిస్ఫై లేరు, వాళ్ళు కూడా సీట్ల కోసం కొట్లాడుతూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే మహిళలకు ఉచితం ఇచ్చి మగాళ్ళ మీద డబ్బులు చేసిండు, రికవర్ చేసేసిండు. ఏమి ఆయన చేసింది ఏంది? ఒక్కటంటే ఒకటి రైతు బంధు ఇచ్చిండా, ఒకటి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఇచ్చిండా, తులం బంగారం ఇచ్చిండా, మహిళలకు మహాలక్ష్మి కింద 2500 ఇచ్చిండా, స్కూటీ ఇచ్చిండా, కేసీఆర్ కిట్ ఉందా, రైతు బంధు ఉందా, వికలాంగులకు 6000 ఇచ్చిండా, అందరికి పెన్షన్ 4000 ఇచ్చిండే. ఏది అంటే 2 లక్షల చెప్తున్నారు కదా 1 by 1 చేసుకుని వెళ్తాం, ఇంకా సమయం ఉంది కదా, ఎందుకు కంగారు పడుతున్నారు? ఏం సమయం ఉంది? 2 సంవత్సరాలు అయితే అయినా సమయమే అయిపోతుంది. అదేదో చచ్చిన పావుకు జీవం పోసినట్టు కొన్ని రీజన్స్ వల్ల ఆ కాంగ్రెస్ వచ్చింది కదా. అసలు కాంగ్రెస్ ఇంకా 28 దాకా లైఫ్ రాదు, భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ 100% వస్తుంది. అంటే ఇక్కడ చెప్పండి, బోధన నియోజకవర్గంలో మీరు కూడా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు, మేము అబ్జర్వ్ చేస్తున్నాం. షకీల్ గారితో పాటే విన్నంటే ఉంటున్నారు కదా, ఎలాంటి సమస్యలు మీరు వింటున్నారు, మీ దృష్టికి వచ్చినాయి, ఏం హామీలు ఇస్తారు ప్రజలకి? నేను 1983 నుంచి కేసీఆర్తో అటాచ్ అయ్యినా. తెలుగుదేశంలో 17 ఏళ్ళు కలిసి పనిచేసినాం. 2001లో ఆయన పార్టీ టీఆర్ఎస్ పార్టీ పెట్టగానే నేను వెళ్ళడం జరిగింది. నేను అప్పుడు టీడీపీలు ఉంటే అప్పుడు నాకు నిజామాబాద్ మార్కెట్ చైర్మన్ కూడా ఆఫర్ వచ్చింది. నేను లెక్క చేయలే. అన్ని రంగాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంలో మరి కేసీఆర్ పార్టీ పెట్టగానే వెళ్ళడం జరిగింది. ఆయన అడుగులు అడిగేసి స్టేట్ మొత్తం ఎటు ఇన్ఛార్జ్ చేస్తే అటు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు నాకు ఒక సాటిస్ఫై ఉన్నది. ఎంత గౌరవం అంటే నేను జడిపి చైర్మన్ అయిపోయినాక కూడా అంతే గౌరవం పార్టీలో. ఇవాళ నాకు ఇన్ఛార్జ్ చేసి రాధిస్తాను. నేను కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి సందర్భంగా కృతజ్ఞతలు చెప్తున్నా. నాకు ఏం సాటిస్ఫై అంటే నేను డివోట్ ఎక్కడ వేసినా 100% నేను కమిట్మెంట్తో వర్క్ చేసే వ్యక్తిని. నేను మా కార్యకర్తలందరికీ తెలుసు కాబట్టి 100% నాకు ఉందని. ఖచ్చితంగా మేము గెలుస్తాము. బీఆర్ఎస్ జెండా బోధన్ మున్సిపల్ మీద ఎగిరేస్తే అసలు తెలంగాణ రాష్ట్రం అంతా అల్లకల్లం. ఒక్క సుదర్శన్ రెడ్డి ఉన్నాడు ప్రభుత్వ సలహాదారు, మరి అక్కడే జరిగిందంటే అసలు స్టేట్ తలకిందులు అయిపోయింది. అంటే మీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే 38 గెలిచేటట్టే ఉన్నారుగా. 100% మాకు ఆ నమ్మకం ఉన్నది. మీరు కూడా మా వెంబడి తిరుగుతూ ఉన్నారు, ఆ వేవ్ కనబడుతూ ఉన్నది. ఎక్కడ పోతే జనాలు అక్కడ. ఎందుకంటే ఈ 2.5 సంవత్సరాల నుంచి అంత దగ్గర నేను రేవంత్ రెడ్డి దగ్గర ఏం చేసిండు? ఎడమ చేత్తోని తీసుకొచ్చి కొడి చేత్తోని పెడతాడు. ఒక్క మా షకీల్ భాయ్ చెప్తాడు, ఒక్క కొబ్బరికాయ ఖరీదు 30 రూపాయలు. 30 రూపాయల ఫండ్ కూడా తీసుకొచ్చి పెట్టాలి. మేము తెచ్చిన వీటికే అన్ని శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తాము. ఇప్పుడు మార్కెట్ యార్డ్ కమ్యూనిటీ హాల్ ఉన్నది అక్కడ చెక్కన్నారు. అసలు అవి ఫండ్స్ రెడీ ఉన్నాయి చేయడానికి, వాళ్ళు ముందుకు రాలే. ఇటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి మాకు 100% నమ్మకం ఉంది. ఇవాళ మున్సిపాలిటీ చేస్తాం, రేపు జడ్పీటీసీ ఎంపీటీసీలు కూడా మేము స్టేట్లో మొత్తం మెజార్టీ గెలుస్తామని. ఇంకా రాబోయే రోజుల్లో మొత్తం బీఆర్ఎస్ దే హవా అంటే మళ్ళీ జనరల్ ఎలక్షన్ కూడా మాదే. ఓకే, విష్ ఆల్ ద బెస్ట్ అండి. ఫైనల్ ఏంటంటే మాది ఉద్యమ పార్టీ, ఉద్యమ నాయకులు, మా కాన్స్టిట్యున్సీ బోధన్ కాన్స్టిట్యున్సీ ఎవ్రీ మండలం నుంచి వచ్చిన పాపం ఇక్కడ ప్రతి వాళ్ళు ఇన్ఛార్జ్ ఉండి వాళ్ళు చేస్తూ ఉన్నారు. పొద్దున్న నుంచి రాత్రి వరకు డోర్ టు డోర్ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళందరికీ నా తరఫున షకీల్ తరఫున ప్రతి నాయకుడికి కార్యకర్తకు కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తాను. సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్, జై తెలంగాణ. కేసీఆర్ లేని లోటు యావత్ భారతదేశంలో అయినా, మా తెలంగాణ అయినా, నిజామాబాద్ అయినా అందరికీ తెలుసు. కేసీఆర్ ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు 24 గంటలు కరెంట్ ఉంటుండే, ప్రతి ఒక్కళ్ళకు పెన్షన్ వస్తుండే,
రైతు బంధు వస్తుండే, ప్రతి టైంలో ఏదైనా డబ్బులు పట్టడం జరుగుతుంది. కేసీఆర్ లేనప్పుడు మాకు చాలా చాలా బాధ ఉంది. అతి త్వరలో మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ రాయడం ఖాయం ఉంది. మళ్ళీ మా బోధనలోనే షకీల్ అన్న గారు ఒక వ్యక్తి ఎలా చెప్పాలంటే ప్రతి రంజాన్, దీపావళి, దసరా ముస్లింలకు, हिंदुओं क्రైస్తవులకు అందరికీ अन्ना तमुल्लागा एक भाईचारा लेके सब लोगों को एक कौम को लेके चलने वाले हमारे शकील भाई है। बोधन में भी हमें को भरोसा है 20 से 22 काउंसलर हमारे बनेंगे इंशाल्लाह, अगर अल्लाह चाहे, और आवाम पे भरोसा है। यहाँ पे हिंदू मुसलमान सब मिल के शकील भाई को इससे पहले भी सपोर्ट करें और अभी भी इंशाल्लाह सपोर्ट करेंगे। म्यूनसिपालिटी में हमारा चेयरमैन बनेगा बोल के हमको भरोसा है। शकील भाई नायकत्व बर्दिल्लारी। ఎందుకు షకీల్ గారు అంటే అంత అభిమానిస్తున్నారు? మీకు ఏం చేశారు ఆయన? అంటే మేడం, షకీల్ అన్న అంటే ఎవరైనా ఆపదలో ఉంటే వాడు పార్టీోడా కులమోడో చూడరు. నేను ఉన్న ఎప్పుడు పోయినా వాళ్ళ ఇంటి దగ్గర భోజనాలు ఉంటాయి. గడప దగ్గర తీసుకొని పక్కన కుసుండపెట్టి, తమ్ముడు చెప్పి నీకేం పరిశాన్ ఉంది అన్న, నా చెల్లె పెళ్ళి ఉందంటే సహాయం చేస్తాడు. ఒకవాడు బీదవాడు అంటే బియ్యం ఇస్తాడు, ఏదో ఒకటి ఇస్తాడు. వాళ్ళ ఇంటికి వెళ్తే ఎట్లా ఒక ఎగ్జాంపుల్గా దేవుడు గుడిలో మనం వెళ్ళిన తర్వాత ఎట్లా మాకు భరోసా ఉంటుందో, మనం మొక్కున్నాం దేవుడు ఇస్తాడని, షకీల్ భాయ్ ఇంట వెళ్ళిన తర్వాత ఎవరైనా ఒక భక్తుడు ఖాళీ వెళ్ళాడు, ఏదో ఒకటి సహాయం చేసే గుణవంతుడు, ధనవంతుడు, మనసున్న మహారాజు మా షకీల్ అన్న. అలాగే అంటే ఇప్పుడు ఎలక్షన్స్ అనే కాకుండా రెగ్యులర్గా కూడా వాళ్ళ ఇంట్లో మినిమం 400 నుంచి 500 మంది భోజనం చేస్తారని విన్నాం. ఇది ఎంతవరకు నిజం? బరాబరే మేడం. ప్రతిసారి మేము ఉంటాము, మేము కూడా అక్కడ తినడం జరుగుతుంది. చాలా రోజు కరోనా సమయంలో హిందువులకు, ముస్లింలకు కాకుండా పాపం ఆయిషా మేడం కూడా, ఆయిషా మేడం ట్రస్ట్ యజమానురాలు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, పాల ప్యాకెట్లు, బ్రెడ్లు పంపడం జరిగింది. కరోనా సమయంలో ఆక్సిజన్ లేక చాలామంది భయంతో చాలామంది ప్రాణాలు వదులుకున్నారు. అయితే షకీల్ అన్న గారు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఆక్సిజన్లు తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టి, ఎవరెవరు ఆ కరోనా పేషెంట్ ఉన్నన్ని స్వయంగా షకీల్ అన్న వాళ్ళకి ఇంటికి పోయి వాళ్ళకు ఆక్సిజన్ ఇచ్చి, వాళ్ళకు బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి, వాళ్ళకు మందులు ఇచ్చి, వాళ్ళకు డబ్బులు ఇచ్చి, నేను ఎమ్మెల్యే కాదు, మీ తమ్ముడిని, మీ అన్నను అని ఒక ఒక ధైర్యం ఇచ్చిన నాయకుడు షకీల్ అన్న. ఈరోజు షకీల్ అన్న ఎమ్మెల్యేగా లేకపోవడం మా దురదృష్టం, మాకు చాలా బాధగా ఉంది. రోడ్లు చూస్తే మొత్తం ఖరాబ్ ఉన్నాయి, వీధి లైట్లు లేవు, అసలు బోధన్కి పట్టించుకే నాదుడు ఎవరు లేరు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు. ఇక్కడ సుదర్శన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు, అసలు వస్తారు వెళ్ళిపోతారు. అదే షకీల్ అన్న ఉంటే ఇక్కడనే ఉంటుండే, వాళ్ళ ఇల్లు బోధనలే ఉంటుండే. గరీబ్ అయినా ఎవరైనా పోతే కూడా మాట్లాడే నాయకుడు మా షకీల్ అన్న. అతి త్వరలో రాబోయే ఎలక్షన్లో షకీల్ అన్నకి భారీ మెజార్టీ గెలిపించి అతనికి మంత్రి చేస్తామని మేము ధీమతో వ్యక్తం చేస్తున్నాము. ఏసో బేకార్ హే, ఏసో బేకార్ హే. షకీల్ భాయ్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం. రెండో వార్డులో అయితే ఉన్నామండి. బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి అంతే వన్ బై వన్ అందరినీ కూడా మనం వాళ్ళ ఒపీనియన్, ప్రజలకు ఏం సేవలు చేస్తారు, అందరైతే క్యాండిడేట్స్ ఎవరైతే నిలబడుతున్నారో వాళ్ళు ప్రజలకు ఎలాంటి హామీలతో ముందుకెళ్తున్నారన్న దాని మీద మనం మాట్లాడడం జరుగుతుంది. అమ్మ నమస్తే. అమ్మ మీ పేరు? ప్రభావతి మ్యామ్, మీరు 23వ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు. అంటే ఇక్కడ మీకు ప్రచారం ఎలా జరుగుతుంది? ఇక్కడ ప్రజలు ఏమంటున్నారు? చాలా బాగుంది. మేము చేసే సేవా కార్యక్రమాలు గుర్తించారు, తప్పకుండా వాళ్ళు గెలిపిస్తారు, తప్పకుండా హై మెజారిటీతో గెలుస్తారు. అవునా? అంటే మీరు ఏదో సమ్ ట్రస్ట్ ఉంది, చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, అవన్నీ దృష్టిలో పెట్టుకునే ప్రజలు కూడా మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. అలాగే షకీల్ అమీర్ గారు కూడా మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఖచ్చితంగా ఈమె గెలిస్తే ఇక్కడ అంతా మంచి జరుగుతుందని ఒక నమ్మకంతో మిమ్మల్ని చూస్ చేసుకోవడం జరిగిందని అంటారు. దీని పట్ల మీరు ఏమంటారు? కరెక్టే. నేను ఆల్రెడీ ఎక్స్ కౌన్సిలర్ని, దగ్గర 20 సంవత్సరాల నుంచి నేను సేవ చేస్తూనే ఉన్నాను. ఎవరిని అడిగినా చెప్తాను. ఓకే అండి. అంటే ఇక్కడ మ్యామ్ చెప్పండి, ఇక్కడ మీకు ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి? ఎక్కువగా పెన్షన్స్ లేవండి, పెన్షన్స్ అనేవి రావట్లేదు. అవి పెన్షన్స్ ఒకటి, ప్రతి ఇంటికి పోతే పెన్షన్ రాలేదని అన్నారు. ఓకే. అంటే ఇక్కడ డ్రైనేజీల ప్రాబ్లమ్స్ కానీ ఇట్లాంటివి అవన్నీ పర్వాలేదా? ఓకేనా, మంచిగానే ఉన్నాయా? ఓకే అండి. అంటే ఇప్పుడు మీరు నిలబడుతున్నారు కాబట్టి చాలా నమ్మకంతో అందరూ కూడా మీరు మంచిగా పనులు చేస్తారు, మాకు ఈమె గెలిస్తే మేము ఖచ్చితంగా మాకు మంచి జరుగుతుందని ఒక నమ్మకంతో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు అందరికీ కూడా మీకు ఎందుకు ఓటు వేయాలంటే ఏం చెప్తారు, ఎందుకు మీకు సపోర్ట్ చేయాలి? ఇక్కడ స్టేషన్లో వాటర్ ప్రాబ్లం ఉంది, అదొకటి సాల్వ్ చేస్తానని చెప్పాను నేను వాళ్ళకు. పెన్షన్స్ ఇవ్వడము, వాళ్ళకు గవర్నమెంట్ ఇచ్చే ఏ లబ్ధి కావాలన్నా దానికి ముందుంటాను నేను, తప్పకుండా ముందుండి దాన్ని చేపించే బాధ్యత నాకు. ఓకే. అలాగే షకీల్ గారి గురించి అడిగితే మీరు ఏం చెప్తారు? ఆయన పట్ల మీ ఒపీనియన్? ఒక దేవుడు. ఇంకెంతకన్నా పెద్ద మాట ఏముంటుందండి? నేను, నా పేరు శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్. నా పేరు శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్, 23వ వార్డులో.
చెప్పండి. అక్కడ రైల్వే స్టేషన్ ఉంది. రైల్వే స్టేషన్ లో కరెంట్ లాగిన వాళ్ళం మేము. ఇప్పుడు వరకు ఇప్పుడు ఉన్నటువంటి కౌన్సిలర్ 10 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాడు. ఎటువంటి పని కూడా అక్కడ చేయలేదు. మాకు రోడ్డు ప్రాబ్లం ఉంది అక్కడ. నేను ఏ టైప్ క్వార్టర్స్ లో చెట్లు పెట్టి గార్డెన్ లాగా పెట్టి నాశనం పట్టించాడు ఆయన మీద పూర్తి వ్యతిరేకత ఉంది ఏ టైప్ క్వార్టర్స్ లో. దానికోసం ప్రభావతి మేడం పెద్ద ఎత్తున గెలిపేయాలని పబ్లిక్ అందరూ కోరుకుంటున్నారు. ఇప్పుడు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే మీ బాధలన్నీ తీరుతాయని నమ్ముతున్నారా? మేము పూర్తిగా నమ్ముతున్నాము. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేది. బీఆర్ఎస్ ప్రభుత్వం కౌన్సిలర్ గా మేము ఇంకా 3 సంవత్సరాలు ఉంటాం కాబట్టి 5 సంవత్సరాల్లో వీళ్ళు 2 సంవత్సరాలు ఏం చెప్పినా మేము ఉండి చేస్తాము. మా ప్రభావతి మేడం పెద్ద ఎత్తున గెలుస్తుంది. మున్సిపల్ వైస్ చైర్మన్ అవుతుంది. అవునా? ఓకే. అలాగే ఇప్పుడు షకీల్ గారు కూడా చాలా సపోర్ట్ చేస్తూ ఆయన ఎండనక ఉదయం నుంచి మీ అందరి మధ్యలో తిరుగుతూ గత 4 రోజుల నుంచి మేము కూడా అబ్జర్వ్ చేస్తున్నాం. చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. చాలా మంచి హామీలు ఇస్తున్నారు. అవన్నీ కూడా ఆయన మాట నిలబెట్టుకుని నెరవేరుస్తారని మీకు నమ్మకం ఉందా? ఆయన మొత్తము ఆయన చేస్తున్నాడు. ప్రతి ఇంటికి చీర ఇచ్చున్నాడు. దసరాలకి చీర ఇచ్చున్నాడు. రంజాన్ పండుగకి చీరలు ఇచ్చున్నాడు. భోజనం పెట్టున్నాడు. అందరికి కావాల్సిన వాళ్ళందరికీ పైసలు లేకపోతే 5,000, 10,000, 2,000, 1,000 ప్రతి ఇంటికి ఇచ్చున్నాడు. ట్రస్ట్ ఇచ్చున్నాడు. 50,000 ఇచ్చాడు. కొంతమందికి సర్జరీ, ఓపెన్ సర్జరీ అయితే ఆపరేషన్ చేశాడు. కూడా ఇక్కడ ఉండే ఇప్పుడు హాస్పిటల్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా సాయం చేశారు. వాళ్ళ రుణం తీసుకోవాలంటే వీళ్ళు ఓటేసి రుణం గెలిపించి రుణం తీసుకోవాలి. ఇక్కడ మనం పీపుల్ ఒపీనియన్ తీసుకున్నాం కదా. ఇప్పుడు మ్యామ్ కూడా చెప్పారండి షకీల్ ఆమీర్ గారు ఎలాంటి సహాయ సహకారాలు అందించారు అంటే మాకు 50,000 అవసరమైన ఏదైనా కష్టం ఉందంటే ప్రతి ఒక్క కష్టాన్ని ఆయన తీరుస్తారండి. అలాగే ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా ఒక పర్సన్కి చేయించారని చెప్పారు. లక్కీగా ఆయన కూడా ఇక్కడే ఉన్నారు. ఒకసారి తనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. మీ పేరు? మోహన్ అండి. చెప్పండి షకీల్ గారు మీకు ఎలాంటి హెల్ప్ చేశారు? ఆయన సహాయం ఏం పొందారు మీరు? సార్ ఛాన్స్ 2019 మేడం. 2019 నవంబర్లో నాకు ఓపెన్ హార్ట్ నిజామాబాద్ పంపించారు. నిజామాబాద్లో కాకపోతే యశోద హాస్పిటల్ హైదరాబాద్కి వెళ్ళాము. అక్కడ డబ్బులు 5 లక్షలు అడిగారు. 5 లక్షలు అడిగితే సార్ కాదు మొత్తం కాదంతా మేము లేని పరిస్థితి ఉందామని షకీల్ సార్ ఫోన్ చేస్తే షకీల్ సార్ లేడు అందుబాటులో. సార్ అప్పుడు దుబాయ్లో ఉన్నారు. దుబాయ్లో ఉంటే ఇప్పుడు మెసేజ్ పెడితే మెసేజ్ రెస్పాన్స్ అయ్యి అక్కడ నుంచి మాట్లాడి ఏం చేశారు సార్ కానీ తెలియదు కానీ మాకు మాత్రం ఓపెన్ హార్ట్ సర్జరీ అక్కడ సార్ మొత్తం 1 రూపాయి లేకుండా 1 రూపాయి ఖర్చు కాకుండా మాది మాకు ఏమున్నా భోజనం ఖర్చు ఉన్నా ఏమున్నా సార్ చూసుకొని మాకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయినంత వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంటికి అన్నీ కారు తీసుకొచ్చి కార్లో పంపించారు మాకు. ఆ తర్వాత మాకు 2 సంవత్సరాలతో మా అమ్మాయి పెళ్లి చేశాను. అమ్మాయికి డెలివరీ టైంలో కూడా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కొద్ది ఇబ్బంది అయితే ఫోన్ చేసి వెంటనే రెస్పాన్స్ అయ్యి సార్ మేడం ఇద్దరు వచ్చి ఇక్కడ మా అమ్మాయికి ఆపరేషన్ చేయించారు. ఇక్కడ మీ పాపకి ఏమైంది? మా పాపకు డెలివరీ అండి. డెలివరీకి ఇక్కడ చేయము నిజామాబాద్ తీసుకెళ్ళండి అని ఇబ్బంది పెట్టారు డాక్టర్లు. పెడితే సార్ మళ్ళీ మేడం ఇద్దరు వచ్చి చేసి మాట్లాడి మళ్ళీ అమ్మాయి కూడా మా డెలివరీ ఇక్కడ చేయించారు. ఒక రకంగా చెప్పాలంటే మీ కుటుంబం రుణపడి మేము సార్తో ఉంటాం. ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పనిచేస్తాం. అయితే ఇప్పుడు మంచి మెజార్టీతో గెలవబోతున్నారా? కంపల్సరీ 100%. అలాగే ఇక్కడ మ్యామ్ కూడా పోటీ చేస్తున్నారు ఈ వార్డు నుంచి. వార్డులో గత 15 సంవత్సరాల కింద మేడము అప్పుడు 32 వార్డులు ఉండే. 32 వార్డులో అప్పుడు చాలా మెజార్టీతో వచ్చింది. మొత్తం 32 బోధనలో హైయెస్ట్ మెజార్టీ మేడందే. ఇప్పుడు కూడా बम्पर मेजॉरिटी तो मैडम 100% करे वाले हैं। उसके बाद है ना डब्बू भाई को चांस दिए उन्होंने, मगर उसके हाथ से भी फिर भी उन्होंने ये बारी को ठहरे वाले उन्होंने नहीं रहते पर भी उन्होंने बोरों के है ना 64 बोर डाले बोधन में जो वेलफेयर करे वाले आई लव यू शकरनगर के फाउंडेशन है। उन्होंने बच्चों को लैपटॉप दिलाए, स्कॉलरशिप दिलाए। उन्होंने मैं मेरे साथ में रह के उनके साथ में रहे वाला हूँ, मैं पूरा करके आया हूँ, उनको देखते आया, हर चीज को उन्हें मदद करे। साहब को बोल के स्कूल को पैसा दिए और स्कूल में बेंचा दिलाए, फिर लैपटॉप दिलाए उन्होंने। हर बोर जिसको नहीं हर वार्ड में उन्होंने कम से कम 64 मेरे साथ बैठ के उन्होंने रात में अकेले मेरे ऑटो में बैठ के ना ये करे मैडम। ఓకే చెప్తున్నారండి స్కూల్స్ సంబంధించే కావచ్చు ప్రతి ఒక్కటి కూడా పిల్లలకి బెంచెస్ దగ్గర నుంచి ఆల్రెడీ ఇక్కడ బోర్ కూడా మ్యామ్ వేయించారంట ఒకసారి కూడా మనం ले सकते हैं आप हर वार्ड में चक सकते हैं, कर ले सकते हैं। आई लव यू शकरनगर बोल के लिखे वाला है हमारे फार का नरेंद्र साहब का जो अमेरिका के सार है, उन्होंने पूरे ये करने वाले पूरे उन्होंने फाउंडेशन उन्हें के इनके ऊपर पूरा आता हमारे 1 रुपया नहीं खा के खुद का पैसा लगा के काम करने वाली ये औरत है। और बिल्कुल ये इससे पहले 5 साल करे वाली है उन्हें हुकूमत अभी भी बिल्कुल करेंगे और हमारी शायद है बिल्कुल कार रहेगी बस। పెన్షన్ కూడా రాలేదు, నాన్న కూడా పెన్షన్ రావట్లేదు. మీద మా నాన్న ఎట్లా ఫ్యాన్ చెప్తారు చెప్పండి అందరికి. 3 భక్తులు మాకు 3 పిల్లలు ఉన్నారు దీంట్లో మా ఊరికి. చెప్పండి పిల్లలు చూడండి అప్లై చేసాం మేము ఆల్రెడీ ఆన్లైన్ వచ్చింది. డబుల్ బెడ్రూమ్ కోసం లోన్ గురించి రాసి మాకు స్థలం లేదు, ప్లాట్ లేదు, ఎట్లా మేము మాకు వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ కూడా మా ఆయన పేరు మీద వచ్చింది, మాకు ఇస్తలేరు డబుల్ బెడ్రూమ్.